Hello guys, welcome back to our YouTube channel. This is now Amshi. You are watching devironcoder YouTube channel. Right now we are going Chandragiri గట్టు తీర్థం అంటాం మేము. సో ఈ గట్టు తీర్థం కోసము నేను మా డాడీ వెళ్తున్నాము. సో మా అన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ వదినా. ప్రజెంట్ అయితే మనం చంద్రగిరి గుట్టలలో ఎంట్రీ అయినాము. సో స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇట్లా మెట్లయితే ఏం కట్టలేదు, మొత్తం అడవిలో నడుచుకుంటూ పోయేది ఉండే. సో ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయితే చేసిళ్ళు, స్టెప్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది, కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో పైన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. సో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. హోలీ తర్వాత నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. హోలీ నుంచి వెళ్ళి ఉగాది వరకు అయితే ఈ ఫెస్టివల్ అయితే ఉంటుంది అన్నమాట, లక్ష్మీ నరసింహ. సో కొంచెం కొండ ఎక్కిన తర్వాత మీకైతే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది, మీకు చూడొచ్చు. సో వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇక్కడ అడుగు పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళి తిరుపతికి వెళ్ళినాం అని చెప్పేసి అంటారు. కొంతమంది కోరికలు కోరుకొని ఇక్కడ రాళ్ళు పెడతారు, అవి కోరికలు నిజమైతే అని నిజమైనది ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి వస్తారు. వచ్చేసి పాత రూటు. అండ్ ఇక్కడ వరకే స్టెప్స్ కట్టిల్లు. ఇక్కడ నుంచి మళ్ళీ సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మట్టి వెళ్ళాలి, హాఫ్ రోడ్. ఫ్రెండ్స్, అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అవుతున్నాయి కదా, అప్పుడు హోలీకి ముందు తీసుకొని ఒక సంచని తీసుకొని వేడి నీళ్ళలో బాయిల్ చేస్తే కలర్ వాటర్ అయిపోతాయి. వాటితో బిగ్ బకెట్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసినాక వాటర్ వస్తాయి కదా కలర్, బకెట్లో వేస్తే అవి ఫుల్ కలర్ అయిపోతాయి. ఒకవేళ అవి కనుక మన షర్ట్ మీద మన మీద పడితే 3 వీక్స్ అయితే పోవడానికి 3 వీక్స్ పడుతుంది. హోలీ వచ్చేసి ఈ ఫ్లవర్స్తోనే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు సగం గుట్టెక్కిన తర్వాత ఒక గుండం అయితే కనిపిస్తుంది. ఈ గుండాన్ని వచ్చేసి చాకలి గుండం అంటారు. అండ్ మనం ఎక్కుతున్నప్పుడు ఒక బండ ఉండదు కదా, సో దాన్ని చాకలి బండ అంటారు. సో దీన్ని అయితే చాకలి గుండం అంటారు. ఇవి వచ్చేసి గుండంలో ఇంకా 7 గుండాలు ఉంటాయి. దీని లోపలనైతే బంగారం ఉందని చెప్తారు. అండ్ చాలా తవ్వకాలు కూడా జరిగినాయి ఇక్కడ, బట్ బంగారం అయితే దొరకలేదు. బట్ ఇక్కడైతే 100% అయితే ఇక్కడైతే బంగారం ఉందంట. సో యాక్చువల్గా ఈ వాటర్ ఉన్నాయి కదా, సో ఈ వాటర్ వచ్చేసి ఎంత కరువు వచ్చినా సరే ఇక్కడ మాత్రం వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ బంగారానికి తవ్వకాలు చేసిల్లని చెప్పా కదా, సో అప్పుడు కూడా ఈ వాటర్ అనేది తీసేసిళ్ళు. సో అయినా కానీ మళ్ళీ వాటర్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకా మనకి గుట్ట పైన కూడా ఒక గుండం ఉంటుంది. సో అక్కడ మనం స్నానాలు చేసి దేవుని దర్శనంకి అయితే వెళ్తాము. సో ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి పాత దారి అన్నమాట. సో ఇప్పుడైతే టోటల్గా కొత్త దారి నుంచి వచ్చినాం మనము. బట్ సో ఓల్డ్ రూటే పాత దారే బాగుంటుండే. సో ఎందుకంటే బాగా చెట్లు అడవిలో నుంచి వచ్చేది ఉండే, అండ్ టోటల్ గుట్టలు నుంచి వచ్చేది ఉండే. బట్ ఇదేం చేసాలంటే కొంచెం తవ్వకాలు చేసి ప్రజలకు ఈజీగా పోవడానికి అయితే ఈ షార్ట్ కట్స్ అయితే క్రియేట్ చేసారు. బట్ ఇంత తొందరగానైతే మనమైతే గుట్ట ఎక్కలేము. బేసిక్గా ఈ గుట్టనైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బట్ చాలా తొందరగానైతే గుట్ట ఎక్కేసినాం మనము. ఇంకొద్ది క్షణాలలో మనం గుండం దగ్గరికి వచ్చేసినాం మనము. సో ఇక్కడ స్నానం ఆచరించి దేవుని దర్శనానికి వెళ్ళాలి. సో ఇప్పుడే మనోళ్ళు స్నానం చేయడానికి అయితే దిగుతున్నారు. అండ్ ఇది కూడా ఒక గుండం అన్నమాట. సో ఇక్కడ కూడా వాటర్ అయితే ఎప్పటికీ స్టోరేజ్ ఉంటాయి. అండ్ ఎంత కరువు వచ్చినా సరే సో ఇక్కడ కూడా చాలా వాటర్ అయితే స్టోరేజ్ ఉంటాయి అన్నమాట ఎప్పటికీ. సో ఇది సమ్మర్. సో ఇంత సమ్మర్లో కూడా వాటర్ అయితే స్టోరేజ్ ఎన్నో చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ వాటర్ వచ్చేసి ఫ్రెష్ అయినా ఉండే. అప్పట్లో మన ఏన్షియన్స్ వచ్చేసి తాగడానికి యూజ్ చేస్తుండే. కాకపోతే చుట్టూరంగా అడవి ప్రాంతం కాబట్టి చెట్లు ఎక్కువై ఉండి వాటర్ లీవ్స్ అనే అలా పడి క్లోరోఫిల్ ఎక్కువ అయ్యి వాటర్ అనేది గ్రీన్ కలర్లో అవుపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ స్నానం చేస్తున్నారు కాబట్టి అంత ఫ్రెష్ లేవు.
థ్యాంక్ యూ. సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది. సో ఇన్స్టా 360 ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు అందులో. అండ్ ఇంతసేపు మనం గుండం చూపించినాం కదా, సో ఆ గుండం నుంచి వెళ్ళి దీని పక్కనే మనకి టెంపుల్ ఉంటుంది. గుడి నుంచి వెళ్ళి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్న శివలింగం ఉంటుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని భక్తులు మళ్ళీ రిటర్న్ అవుతారు అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శిఖరము, సో అక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు ఉంటాయి, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు. అండ్ సమ్ రీజన్స్ వల్లనైతే మీకైతే ఓన్లీ సింగిల్ మైక్రోఫోన్ నుంచి వెళ్ళి పడుతుంది. సో నాకు తెలిసి లెఫ్ట్ సైడే ఆడియో వస్తుంది మీకు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మాత్రం. ఎందుకంటే కెమెరా అయితే ఇన్స్టా 360 అయితే కెమెరా అయితే బంద్ అయిపోయింది. సో బికాజ్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, అది లేదు. సో వాటర్లో మనమైతే 2 times అయితే ముంచినాం అన్నమాట. సో దాని తర్వాత కెమెరా ఆఫ్ చేశాను నేను. సో మళ్ళీ కెమెరా ఆన్ చేద్దామని ట్రై చేస్తుంటే కెమెరా అయితే ఆన్ కావట్లేదు. సో మన దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, మనమైతే కొండ దిగుతున్నాము. అండ్